నా పేరు చందన అండి. అయితే ఇక్కడ వేములవాడలో చాలా విశిష్టంగా ఈ యొక్క బతుకమ్మ పండుగ జరుగుతుంది. ఎక్కడ కూడా ఇలాంటి పండుగ మీరు చూడలేరు కూడా. ఎందుకంటే దేవస్థానము చక్కగా ఫస్ట్ నుంచి వస్తున్న కల్చర్ ఇది. చాలా ఏళ్ల నుంచి కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు, చక్కగా చప్పట్లు వేస్తూ మంచిగా దేవుణ్ణి కొలుచుకుంటూ చక్కగా ఆడతారు. ఆ తర్వాత ఏంటంటే పార్వతీదేవి తనకి బతుకమ్మ ఆడడానికే ఒక కూతురును కావాలని కోరుకున్నదట. అలాగా రేణుకామాతని కన్నది అని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది మనకి. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటి అంటే 7 రోజులు కూడా పిల్లల్ని రకరకాలుగా అమ్మవారి స్వరూపాలుగా మేము అలంకరించుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి ఒక ఆడపిల్ల కావాలని కోరుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళు 7 రోజులు కూడా రకరకాల జడలతోటి రకరకాల అలంకారాలతోటి చూడొచ్చు మీరు ఇక్కడ చిన్న చిన్న పిల్లల్ని. వాళ్ళు కూడా మంచిగా ఈ యొక్క కల్చర్ ని నేర్చుకుంటున్నారు, మంచి ప్రతి ఒక్కటి పాటిస్తున్నారు కూడా. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పూలలో ఇప్పుడు కొత్త రకమైన వాటర్ వస్తాయి. ఆ వాటర్ తోని రకరకాల వైరస్లు కూడా ఇన్ఫెక్షన్ పాకకుండా ఇప్పుడు దీంట్లో ఉన్న ఆయుర్వేద గుణాలు ఉన్నాయని పూలలో, ప్రతి ఒక్క పూలలో కూడా ఆయుర్వేద గుణాలు దాగున్నాయి. కాబట్టి ఆ వాటర్ మనం ఎప్పుడైతే ఈ బతుకమ్మలు ఆ వాటర్ లో వేస్తామో అవన్నీ నీళ్లు కూడా క్లీన్ అయిపోయి మనము మంచి క్లీన్ వాటర్ తాగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాగా కూడా మనకి ఉపయోగపడుతుంది. పిల్లలు కూడా చాలా చక్కగా ఈ కల్చర్ ని నేర్చుకొని చక్కగా ఆడుతున్నారు. రోజు మేము ఇక్కడ పిల్లల్ని అమ్మవారి స్వరూపాలుగా పూజించి వాళ్ళని రోజు ఇక్కడ ఆడుకునేటట్టు చేస్తాము. సో ఇది మేము తరతరాలకి అందిస్తున్న కల్చరు. దానికి మేము చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా రోజు దేవుడి పాటలే పాడతారు, వేరే ఎలాంటి పాటలు పాడడానికి కూడా ఆస్కారం లేదు.